గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఈరోజు టాపిక్లో 9th ఎంట్రన్స్ నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఆల్జీబ్రాలో ఇంపార్టెంట్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆల్జీబ్రాలో ఒక టాపిక్ అన్నమాట. అసలు ఆల్జీబ్రా అంటే ఏంటి మనకు తెలవాలి. సో ఆల్జీబ్రా అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఈజ్ ఆల్జీబ్రా. అంటే మ్యాథ్స్లో చాలా రకాల బ్రాంచ్లు ఉంటాయి అన్నమాట. ఆల్జీబ్రా అని, నంబర్ సిస్టమ్ అని, జామెట్రీ అని, ట్రిగ్నోమెట్రీ అని, స్టాటిస్టిక్స్ అని, డేటా హ్యాండ్లింగ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ చాప్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ బ్రాంచెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్రాంచ్ ఈజ్ ఆల్జీబ్రా. సో ఈ ఆల్జీబ్రా అంటే ఏంటి సార్ అంటే, ఆల్జీబ్రా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. ఆల్జీబ్రా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. సో ఇది నంబర్స్కి ఆల్ఫాబెట్స్కి కాంబినేషన్ అన్నమాట, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. అయితే ఇక్కడ నంబర్స్ అని మనం చెప్పమండి. సో నంబర్స్ని న్యూమరికల్స్ అని అంటారు. Numbers is called numericals and alphabets are called variables. And ఈ numericals ని కాన్స్టెంట్స్ అని కూడా అంటారు, కాన్స్టెంట్స్. సో ఈ కాన్స్టెంట్స్ వేరియబుల్స్ కలిస్తే వచ్చేదాన్ని మనం కలవడం అనే కాదు, కలవచ్చు అండ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎనీ ఆపరేషన్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ ఆపరేషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆపరేషన్స్ని యూజ్ చేసి అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై యూజ్ చేసి నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్, దట్ మీన్స్ కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ఉంటే వాటినే ఆల్జీబ్రా అంటారు. యాక్చువల్లీ కాన్స్టెంట్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, నంబర్స్ అనమాట, న్యూమరికల్స్. ఏంటి కాన్స్టెంట్స్ 1 2 3 అండ్ సో ఆన్. దీస్ ఆల్ ఆర్ నంబర్స్, కాన్స్టెంట్స్ ఆర్ న్యూమరికల్స్ అంటారు. వేరియబుల్స్ అంటే ఏంటి అని అంటే ఎక్స్, వై, జెడ్ అండ్ సో ఆన్. ఎక్స్, వై, జెడ్డే కాదు, ఏబిసి ఏ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్ని యూజ్ చేయాలి, కాన్స్టెంట్స్ అంటే నంబర్స్ యూజ్ చేయాలి. సో ఈ కాన్స్టెంట్స్ అనేవి వాటి వాల్యూని చేంజ్ చేసుకోవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఎవ్రీ టైం 2 అవుతుంది, కానీ 2 అనేది 4 అవడం కానీ 4 2 అవడం కానీ జరగదు. సో ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ తీసుకుందాం. ఈ 3 అనే నెంబర్ ఇండియాలో ఎక్కడ 3 అవుతుంది, అమెరికాలో అయినా 3 అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా 3 అనే నెంబర్ అనేది మారదు. ఏ సిచ్యువేషన్లో అయినా 3 నెంబర్ అనేది మారదు, దాని వాల్యూ కూడా చేంజ్ అవ్వదు. బట్ వేరియబుల్స్ అనేటప్పటికీ వేరియబుల్స్గా మనం ఆల్ఫాబెట్స్ని తీసుకోవాలి. ఈ ఆల్ఫాబెట్స్ అనేవి మనకి దే కెన్ చేంజ్ దైర్ వాల్యూస్. ఎక్స్గా మనం తీసుకుంటాం కొన్ని ప్రాబ్లమ్స్లో, సమ్ ఎక్స్ అని ఒక ప్రాబ్లంలో తీసుకుంటాం. ఆ ఎక్స్ అనే వాల్యూ మారిపోయే ఛాన్స్ ఉంటుంది, సో ఫిక్స్డ్గా ఉండదు. సో వేరియబుల్స్ అనేవి దాని వాల్యూని వ్యారీ అవుతుంటాయి. వ్యారీ మీన్స్ చేంజింగ్ అవుతుంటాయి. సో వేరియబుల్స్ కెన్ చేంజ్ దైర్ వాల్యూస్ బట్ కాన్స్టెంట్స్ కెనాట్ చేంజ్ దైర్ వాల్యూస్. దిస్ ఈజ్ ఆల్జీబ్రా అన్నమాట. ఇక్కడే మనం కొన్ని టెర్మినాలజీస్ మనం నేర్చుకోవాలి. ఏంటి మనం టెర్మినాలజీస్ నేర్చుకోవాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైక్ టర్మ్స్ అంటే తెలిసి ఉండాలి. లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్, ఓకేనా. లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ నేర్చుకునే ముందు మనం కాన్స్టెంట్స్, వేరియబుల్స్ నేర్చుకున్నాం కదా. సో లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ నేర్చుకునే ముందు యాక్చువల్గా మ్యాథమెటికల్ టర్మ్ అంటే తెలిసి ఉండాలి. మ్యాథమెటికల్ టర్మ్లో నంబర్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఈజ్ ఏ మ్యాథమెటికల్ టర్మ్, ఓకేనా. 7x ఈజ్ ఏ మ్యాథమెటికల్ టర్మ్, రెండు మ్యాథమెటికల్ టర్మ్సే, ఓకేనా. అయితే దీన్ని 6ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు, 7xని ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. 6 ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, 7x ఈజ్ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్, ఓకేనా. వీటిలో మళ్ళీ మనం ఏంటి ఎడిషన్, సబ్ట్రాక్షన్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7x + 5
దిస్ ఈజ్ ఏ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ వేరియబుల్ ఎవరు అని అంటే ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 6x minus 3, this is algebraical expression. What is variable in this case? X is the variable. So only x use cheyalani ledu, you can use any alphabet. For example 2a minus 3, this is algebraical expression. దీన్ని మనం ఏమంటాం? ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది ఉంది, అంటే మైనస్ సైన్ ఉంది. ఇక్కడ మైనస్ సైన్ ఉన్నా ప్లస్ సైన్ ఉన్నా మనకి ఇక్కడ మనం ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్గా మనం తీసుకుంటాం. ఎందుకు సార్ తీసుకుంటామంటే ఇక్కడ న్యూమరికల్స్తో పాటు వేరియబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. న్యూమరికల్స్ వేరియబుల్స్ అన్నీ ఉన్నట్లయితే దాన్నే మనం ఏమంటాం? ఆల్జీబ్రా అంటాం. ఆల్జీబ్రా అంటే ఏమని చెప్పాను? కాంబినేషన్ ఆఫ్ న్యూమరికల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అని చెప్పాను. ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రా అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటి? వేరియబుల్స్ ఉన్నాయి అండ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. వీటిని ప్లస్తో కానీ మైనస్తో కానీ ఇంటూ డివైడెడ్ బై ఎనీ ఆపరేషన్ మనం తీసుకోవచ్చు అనమాట. సో వీటిని ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్లోనే మనం కొంచెం టెర్మినాలజీ తెలుసుకోవాలి. ఏంటంటే లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ అని, అలాగే మోనోమియల్, బైనోమియల్, ఇంకా ట్రైనోమియల్, ఇలా పాలినోమియల్ ఉంటుంది. సో జస్ట్ మోనోమియల్, బైనోమియల్ గురించి నేను చెప్తాను, మిగతా వాటి గురించి కూడా ముందు చెప్తాను. మోనోమియల్ అంటే సింగిల్గా ఉండే న్యూమరికల్, అదే కాన్స్టెంట్ కానీ సింగిల్గా ఉండే వేరియబుల్ కానీ దాన్ని మోనోమియల్ అంటారు. ఇప్పుడు 7 ఈజ్ ద మోనోమియల్, x ఈజ్ ఏ మోనోమియల్, 7 ఈజ్ ఏ మోనోమియల్, x ఈజ్ ఏ మోనోమియల్. అట్ ద సేమ్ టైం 7x ఈజ్ ఆల్సో మోనోమియల్. 7x కూడాను మోనోమియల్ అవుతుంది. ఎలా మోనోమియల్ అవుతుందంటే 2 నంబర్స్ మిడిల్లో, 2 నంబర్స్ మధ్య ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఉంటే అది సింగిల్ టర్మ్ కానీ తీసుకోవాలి. అంటే ఇక్కడ 7x అంటే మనకి 7 ఇంటూ ఎక్స్గా తీసుకోవాలండి. ఈ 7 ఇంటూ ఎక్స్ అనేది మనకి సింగిల్ టర్మ్ కానీ కన్సిడర్ చేయాలి. యూ కెన్ కన్సిడర్ 7 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 7x యాజ్ ఏ సింగిల్ టర్మ్. అలా సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. సో మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్. ఇప్పుడు మీరు 6/y అని ఇచ్చాడు అనుకోండి, ఇజ్ ఇట్ మోనోమియల్? 6/y అనేది మోనోమియల్ అవుతుందా అంటే ఎస్, మోనోమియల్ అవుతుంది. ఎందుకంటే 6ని y అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి మోనోమియల్ అవుతుంది. అంటే మీరు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కొంచెం ఆగితే మీకు ముందు తెలుస్తుంది. నా బైనోమియల్కి వచ్చేటప్పటికి ఏంటి అవుతుందంటే 7 + x అండి, 7 + x. సో ఇక్కడ మీరు 7 అనేది ఒక మోనోమియల్, x ఈజ్ అనదర్ మోనోమియల్. ఈ 2 మోనోమియల్స్ని ప్లస్ అనే సైన్ అనేది సపరేట్ చేస్తుంది. సో ప్లస్ అనే సైన్ కానీ మైనస్ అనే సైన్ కానీ సపరేట్ చేస్తే అక్కడ 2 టర్మ్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని బైనోమియల్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోమియల్ అంటే 1 టర్మ్ ఉండాలి, బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. ఇన్ దిస్ కేస్ మోనోమియల్స్ ఇవన్నీ కూడా మోనోమియల్స్గానే కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ 7 + x అనేది బైనోమియల్ అవుతుంది, ఎందుకంటే 7 ఒక టర్ము, x ఒక టర్మ్గా తీసుకోవాలి. అదే 7 ఇంటూ ఎక్స్, 7xని మాత్రం మోనోమియల్గానే తీసుకోవాలి. బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి అది బైనోమియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7x + 6 అని ఇచ్చారనుకోండి, ఇజ్ ఇట్ మోనోమియల్ ఆర్ బైనోమియల్? బైనోమియల్ అవుతుంది. ఎందుకు బైనోమియల్ అవుతుంది? 7x అనేది ఒక టర్ము, 6 అనేది ఒక టర్మ్. ఈ టర్మ్స్ అనేవి మనకి ఏ టర్మ్స్ అయినా అవ్వచ్చు, కాన్స్టెంట్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు. అలాగని 2 కాన్స్టెంట్స్ కానీ ఉన్నట్లయితే అది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 8 అని ఇచ్చాడు. సో ఇది బైనోమియల్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే 7 + 8 ఈజ్ 15, ఇట్స్ వాల్యూ ఈజ్ 15. సో 15 ఈజ్ ఏ నంబర్ అంటే అది మోనోమియల్ కింద కన్సిడర్ చేసుకోవాలి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఓన్లీ నంబర్స్ ఉంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా? నంబర్స్ అండ్ వేరియబుల్స్, దట్ మీన్స్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్. సో ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్లో
మనం తీసుకునేటప్పుడు మోనోమియల్స్ తీసుకోవచ్చు, బైనోమియల్స్ తీసుకోవచ్చు, అండ్ ట్రైనోమియల్, పాలినోమియల్స్ ఇంకా ముందు ముందు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం చూద్దాం. సో ఈ బైనోమియల్లో మనం ఏంటంటే ఎనీ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ whenever they are separated by addition or subtraction symbols, అంటే ప్లస్ ఆర్ మైనస్ సింబల్ అనేది తో సపరేట్ అయినప్పుడు దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ బైనోమియల్. ఇక్కడ ఈ రెండు బైనోమియల్ అవుతుంది. 2 - 3x దిస్ ఈజ్ ఎ బైనోమియల్. 5 + 2y ఈజ్ ఎ బైనోమియల్. వీటిని బైనోమియల్ అంటాం. సో మోనోమియల్ అండ్ బైనోమియల్ గురించి తెలిసింది కదా. నెక్స్ట్ లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈజ్ లైక్ టర్మ్స్ అండ్ వాట్ ఈజ్ అన్లైక్ టర్మ్స్? లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి చూద్దాం. సో లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే చెప్పవచ్చు 7x 6x 7x 6y ఇలా ఇచ్చాను అనుకోండి. వాట్ యూ అబ్జర్వ్? లైక్ టర్మ్స్ అంటే ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉండాలి, కోషియంట్స్ అంటే ఇక్కడ ఈ నంబర్స్ అనేవి ఏవైనా ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, బట్ వేరియబుల్ అనేది సేమ్గా ఉంటే దే ఆర్ లైక్ టర్మ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి నంబర్స్ సపరేట్గా ఉంటాయి అండ్ వేరియబుల్స్ మాత్రం సపరేట్గా ఉండాలి. వేరియబుల్స్ సపరేట్గా ఉంటేనే వాటిని అన్లైక్ టర్మ్స్ అంటాం. అంటే వేరియబుల్స్నే మనం చెక్ చేసుకోవాలి, రిఫరెన్స్ పాయింట్గా వేరియబుల్స్నే మనం తీసుకోవాలి. వేరియబుల్స్ సేమ్గా ఉంటే లైక్ టర్మ్స్, వేరియబుల్స్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ టర్మ్స్. సో వేరియబుల్స్ సేమ్గా ఉండాలి అండ్ వాటి తాలూకు డిగ్రీ కూడాను సేమ్గా ఉండాలి. సార్ డిగ్రీ అంటే ఏంటి సార్ అంటే మీరు ఏ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా ఆ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, 6x అనే ఒక ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఈ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ తీసుకోండి. ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ ఎవరు? ఎక్స్ కదా. ఈ వేరియబుల్లో అంటే ఎక్స్ యొక్క పవర్లో ఉండే నంబర్నే డిగ్రీ అంటాం. పవర్లో అంటే ఎక్స్లో పవర్లో ఏమీ లేదు అని అంటే x⁻1 అన్నమాట. సో ఈ x⁻1గా దీన్ని కన్సిడర్ చేయాలి కదా. ఈ 1నే మనం దేనిగా చెప్పాలంటే డిగ్రీ కింద చెప్పాలి. డిగ్రీ అనేది ఏంటి అని అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే డిగ్రీ అనేది హయ్యెస్ట్ పవర్ అని చెప్తారండి. హయ్యెస్ట్ పవర్ అంటే పవర్స్లో అంటే ఇన్ కేస్ కొన్నిసార్లు మనకి వేరియబుల్స్ ఎక్కువ ఉండొచ్చు. ఆ ఎక్కువ వేరియబుల్స్ ఉండేటప్పుడు ఆ ఎక్కువ వేరియబుల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన డిగ్రీ ఉండొచ్చు. ఒకదానికి 2 ఉండొచ్చు, ఒకదానికి 1 ఉండొచ్చు, ఒకదానికి 3 ఉండొచ్చు. అలా పవర్స్ అనేవి డిఫరెంట్గా ఉండేటప్పుడు అందులో హయ్యెస్ట్ వాల్యూనే ఇక్కడ మనం డిగ్రీ కింద తీసుకున్నాం. చెప్తాను ముందు అర్థమవుతుంది. సో ఇక్కడ లైక్ టర్మ్స్ అవ్వాలంటే వేరియబుల్స్ అనేవి సేమ్ అవ్వాలి అండ్ దేర్ పవర్స్ కూడా సేమ్ అవ్వాలండి. ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్ అండ్ దేర్ పవర్స్ కూడా ఎక్స్ కాబట్టి వీటిని లైక్ టర్మ్స్ అంటారు. ఇక్కడ వేరియబుల్స్ సేమ్గా లేవు, సో ఆటోమేటికల్లీ దే ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2x 2x², 2x అండ్ 2x² తీసుకోండి. 2x 2x² రెండు లైక్ టర్మ్స్ అవుతాయా అన్లైక్ టర్మ్స్ అవుతాయా అని అడుగుతారు. సో రెండు అవుతాయి సార్, ఎందుకంటే రెండిట్లోనే ఎక్స్ వేరియబుల్ ఉంది అండ్ రెండిట్లోనే సేమ్ కాన్స్టెంట్ కూడా ఉంది, దట్ మీన్స్ కోషియంట్ అని అంటారు ఇక్కడ. సో అలా ఉన్నాయి కాబట్టి ఆటోమేటికల్లీ దే ఆర్ లైక్ టర్మ్స్ అని అంటారు. బట్ దట్ ఈస్ నాట్ లైక్ టర్మ్స్, దే ఆర్ అన్లైక్ టర్మ్స్. ఎందుకు సార్ అంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటి? సేమ్ వేరియబుల్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ x², అది కూడా ఎక్సే కాబట్టి ఓకే. బట్ సేమ్ పవర్ అనేది ఉండాలి. సేమ్ పవర్ అనేది ఉందా అంటే అదే సేమ్ డిగ్రీ ఉందా అంటే ఇక్కడ డిగ్రీ ఏమీ లేదంటే 1 తీసుకోవాలి, ఇక్కడ డిగ్రీ 2 ఉందన్నమాట. సో డిగ్రీ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ 2 అనేవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి. సో అన్లైక్ టర్మ్స్ అవ్వాలి అని అంటే వేరియబుల్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం వేరియబుల్స్ సేమ్గా ఉంటే పవర్ సేమ్గా ఉండకూడదు. ఇలా ఉండకపోతే దాన్ని అన్లైక్ టర్మ్స్ అంటారు, ఉంటే లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 3x² 5x² అని ఇచ్చారు. ఇప్పుడు ఇవి లైక్ టర్మ్స్ అవుతాయంటే ఎస్ దే ఆర్ లైక్ టర్మ్స్. ఎందుకు సార్ అవుతాయంటే ఎక్స్ అనేది వేరియబుల్ రెండింటికి డిగ్రీ అనేది సేమ్ కాబట్టి దే ఆర్ లైక్ టర్మ్స్.
సో లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ తెలిసింది కదా. డిగ్రీ అంటే తెలిసింది కదా. డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7x⁴ అని ఇచ్చారనుకోండి, డిగ్రీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అదే ఎక్స్ప్రెషను 7x⁴ 6x³ + 3x అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు డిగ్రీ ఎంత అవుతుందండి? ఇప్పుడు డిగ్రీ చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 తీసుకోవాలి. అప్పుడు డిగ్రీ ఎంత అవుతుందంటే అప్పుడు కూడాను డిగ్రీ 4గానే తీసుకోవాలి. ఎందుకు అంటే హయ్యెస్ట్ వాల్యూని ఇక్కడ మనం డిగ్రీ కింద తీసుకుంటాం. హయ్యెస్ట్ వాల్యూని డిగ్రీ కింద తీసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ ఇందులో చూద్దాం. ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్. సో ఎక్స్ప్రెషన్ అన్ని అంటే ఫుల్గా చెప్పాలంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఆల్రెడీ మనం చెప్పాను, ఆల్జీబ్రా అంటేనే చెప్పాను. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడాను ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, 6x - 3 చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. 6x - 3 ఈజ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అండ్ మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఇట్ ఈస్ కాల్డ్ బైనోమియల్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇదో టర్మ్ ఇదో టర్మ్. బట్ ఇక్కడ మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ న్యూమరికల్స్ అనేవి ఉన్నాయి, అంటే నంబర్స్ ఉన్నాయి, అండ్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ దే ఆర్ సపరేటెడ్ బై ప్లస్ మైనస్ ఇలా సపరేట్ అయ్యాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్. బట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాం అంటే వెన్ ఎవర్ ఇట్ హ్యాజ్ ఏ ఈక్వల్ టు సింబల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6x - 3 = 0 అనొచ్చు. ఈక్వల్ టు 0 అనే లేదు, = 5 ఉండొచ్చు, = 7 ఉండొచ్చు, = 9 ఉండొచ్చు, ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. సో ఈక్వల్ టు సైన్ అనేది ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. ఈక్వల్ టు సైన్ అనేది ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. ఈక్వల్ టు సైన్ అనేది లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఈజ్ డస్ నాట్ కంటైనింగ్ ఎనీ ఈక్వల్ టు సైన్. ఈక్వల్ టు సైన్ అనేది లేకపోతే దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్ షుడ్ కంటైన్ ఈక్వల్ టు సింబల్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటాం. సో ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో మనం ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఈ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఒక వేరియబులే ఉంది కదా. సో ఒక వేరియబుల్ ఉంటే ఒక వేరియబుల్ ఉంది అండ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కాబట్టి సో ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. అండ్ దీని డిగ్రీ అనేది 1 అయింది కాబట్టి, అంటే డిగ్రీ అంటే పవర్లో మనం చూడాలని చెప్పాను కదా, డిగ్రీ అనేది 1 అయింది కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ అంటే పవర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ అనేది 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. డిగ్రీ అనేది 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. దిస్ ఈజ్ ద బేసిక్ క్లాసెస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇన్ కేస్ డిగ్రీ అనేది 3 ఉందనుకోండి, డిగ్రీ ఈజ్ 3, దట్ ఈస్ క్యూబికల్ ఈక్వేషన్ అంటారు. క్యూబికల్ ఈక్వేషన్ అంటారు. సార్ డిగ్రీ అనేది 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు కదా. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఇదే లీనియర్ ఈక్వేషన్ కింద తీసుకోవచ్చు. అంటే ఓన్లీ ఎక్స్లోనే తీసుకోవాలని లేదు, యూ కెన్ టేక్ ఎనీ లెటర్, ఎనీ ఆల్ఫాబెట్. ఫర్ ఎగ్జాంపుల్ 3t + 5 = 6. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు లీనియర్ ఈక్వేషన్? దాని పవర్లో ఏమీ లేదంటే వేరియబులే చూడాలి, ఇంక వేరేది ఏది చూడకూడదు. వేరియబుల్ ఎవరు ఇక్కడ? టీ ఈజ్ ద వేరియబుల్. సో ఈ టీ పవర్లో ఏముంది? 1 ఉంది. 1 అనేది ఎవ్వరు అక్కడ ఏమీ లేదంటే 1 కింద తీసుకోవాలి. సో డిగ్రీ అనేది 1 కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. సో దీన్ని ఏమంటారు? లీనియర్ ఈక్వేషన్ అంటారు. మరి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కదా.
సో దాన్నే అప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. ఓకేనా. డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6x² + 3x + 5 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ వేరియబుల్ అయితే ఎక్సే, బట్ దాని పవర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఎవరు? 2 కదా. సో డిగ్రీ అనేది 2 కాబట్టి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇన్ కేస్ డిగ్రీ అనేది 3 ఉందనుకోండి, దాన్ని ఏమని చెప్పాను? క్యూబికల్ ఈక్వేషన్. ఇప్పుడు 2x³ + 5x² + 6x - 5 = 0. దిస్ ఈజ్ కాల్డ్ క్యూబికల్ ఈక్వేషన్. ఓకేనా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇదేంటి? క్యూబికల్ ఈక్వేషన్ అంటారు. అన్నింటికి ఈక్వల్ టు సైన్ ఉంది కాబట్టి ఈక్వేషన్ అంటారు. ఈక్వల్ టు సైన్ తీసేస్తే ఎక్స్ప్రెషన్ అంటారు. సో వీటిని మనం సాల్వ్ చేయాలన్నమాట. లీనియర్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏంటంటే దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ వేరియబుల్ ఎక్స్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు, జెడ్ తీసుకోవచ్చు, టీ తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు. ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్నే సాల్వింగ్ అంటారు. సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3t + 5 = 6 అనేది ఇచ్చారనుకోండి. దీంతో వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ టీ ప్లేస్లో ఎంత వేస్తే, ఏ నెంబర్ వేస్తే బోత్ సైడ్స్ ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి. దానికంటే ముందు ఈ లీనియర్ ఈక్వేషన్కి ఈక్వల్ టు సైన్ ఉంటుంది కదా, ఈ ఈక్వల్ టు సైన్కి ముందు ఉండేదాన్ని LHS అంటారు. LHS అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని. రైట్ సైడ్ ఉండేదాన్ని RHS అంటారు, రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేయాలి. ఈ LHS RHSలో ఎటువైపు వేరియబుల్ ఉందో చూసుకోవాలి. ఎందుకంటే వేరియబుల్ అనేది ఎటువైపు అయినా ఉండొచ్చు. సో ఆ వేరియబుల్ని మాత్రమే ఉంచి మిగతా అవన్నిటిని కూడాను అదర్ సైడ్ పంపించి ఆ వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 3t + 5 = 6 కదండి. సో ఈ +5ని ఈక్వాలిటీ అవతలకి పంపించాలి. వీ కెన్ ట్రాన్స్పోర్ట్ ద +5 టు ది ఆపోజిట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్లో ఉండే ఈ +5ని రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది? 3t = 6, ఈ +5 ఇటుపోతే -5 అవుతుంది. 3t = 6 - 5 అంటే ఏమవుతుంది? 3t = 1 అవుతుంది. అప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లస్ అనేది ఈక్వల్ టు అవతలకి పోతే మైనస్ అవుతుంది, మైనస్ అనేది పోతే ప్లస్ అవుతుంది. ఇంటూలో ఉండేది పోతే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బైలో ఉండేది పోతే ఇంటూ అవుతుంది. ఈక్వాలిటీకి ఎటు నుంచి ఎటైనా రావచ్చు, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కైనా రావచ్చు, లెఫ్ట్ నుంచి రైట్కైనా మారచ్చు. ఇక్కడ +5 అనేది ఇటు పోతే -5 అయింది. సో 3t = 6 - 5 అంటే 1 వేసుకోండి. ఇక్కడ 3t మీన్స్ వాట్? 3 × 2, సారీ 3 × t. సో ఇక్కడ ఇంటూ అయిందనమాట ఈ 3. ఈ 3ని కూడా అటు పంపించేయాలి. అప్పుడు ఏమవుతుంది? t = 1/3 అవుతుంది. ఎందుకు సార్ 1/3 అవుతుంది అంటే ఇక్కడ ఇంటూలో ఉండే 3 అనేది నెక్స్ట్ ఆపోజిట్ సైడ్కి పోయినప్పుడు అది డివైడెడ్ బై అవుతుంది. ఆపోజిట్ సైడ్లో ఏముంది? రైట్ సైడ్ 1 ఉంది కదా, 1/3 అవుతుంది అన్నమాట. సో టీ వాల్యూ ఎంత అంటే 1/3. ఇలా సాల్వ్ చేయడమే మనకి సాల్వింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇదే మనకి ఈ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షను. ఇంకా మరికొన్ని కండిషన్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ తీసుకోవాలి అనేది కూడాను నెక్స్ట్ వీడియోలో చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. అలాగే దాని మీద వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఎందుకంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చేస్తామో ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ దేని మీద ఉంటాయి? నంబర్స్ మీద ఉంటాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ నంబర్స్ మీద ఉంటాయి. అలాగే ఏజెస్ మీద ఉంటాయి, ఏజ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఏజెస్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మనీకి సంబంధించిన వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో వీటికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో